వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రి ఫరూక్ తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. స్వామి నాయక్ కూతురు వివాహానికి హాజరైన ఎన్ఎండి ఫయాజ్. బేతంచెర్లలో ఎమ్మెల్యే కోట్లకు స్వాగతం పలికిన విద్యార్థులు, పట్టణ వాసులు, అధికారులు. బేతంచెర్ల ప్లాస్టిక్ నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి డోన్ ఎమ్మెల్యే కోట్ల. అత్యవసర పశు వైద్యం కోసం 1962 నంబర్ను సంప్రదించండి. వెటర్నరీ ఏడీ నాగరాజు. సాయిబాబా నగర్లో ఉన్న కుబ్రా షాదీ ఖానాను అభివృద్ధి చేస్తాం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. మెగా డిఎస్సి 2025లో మైనారిటీ విద్యార్థులు టీచర్ పోస్టు సాధించడం చాలా గర్వకారణం మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో శ్రీలక్ష్మి ప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ 6 వార్షికోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. అందరికీ నమస్కారం. నిన్న ఫరూక్ మంత్రి గారు జామియా మసీద్ గురించి నా గురించి కామెంట్ చేయడం జరిగింది. ఆయన సీనియర్ మంత్రి విషయం తెలుసుకోకుండా మాట్లాడటము ఆశ్చర్యమేస్తూ ఉంది. బై ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు నంద్యాలలో ఏ రకంగానే గెలవాలని చెప్పేసి ఎన్నో రకాల అబద్ధాలు వాగ్దానాలు చేసింది నంద్యాల ప్రజలందరికీ తెలుసు. జుమ్మా మసీదుకు 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. జుమ్మా మసీదులో దేవుని ప్రార్థనా మందిరంలో జుమ్మా మసీదులో వాళ్ళు ఏ రకంగా రాజకీయం చేశారంటే, నేను అప్పటి వరకు కమిటీ మెంబర్గా ఉన్నాను. విపరీతమైన ఒత్తిడి తెచ్చి కమిటీ వాళ్ళ మీద నన్ను కమిటీ మెంబర్గా తీసివేయించి తనకు కావలసిన వాళ్ళను, ఫరూకు కావలసిన వాళ్ళను కొంతమందిని, భూమా బ్రహ్మానందుడికి కావాల్సిన వాళ్ళని కొంతమందిని, ఇంకొక నాయకుడిని కావాల్సిన కొంతమందిని కమిటీలో మెంబర్లుగా ఏర్పాటు చేసి మసీదులలోకి రాజకీయాన్ని చూపించి కమిటీ ఏర్పాటు చేసి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకసారి ఫరూక్ గారు, ఒకసారి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి మసీదుకు ఓపెనింగ్లు చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదా? అయిన తర్వాత మీరు 1.5 సంవత్సరం దాదాపు పైన మీరు గవర్నమెంట్లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు మంత్రి గారు ఆయన మెంబరు అని. 1.5 సంవత్సరం ఉన్నారు. మీరు ఏం చేసినారు? 50 లక్షల రూపాయలు ఇవ్వకుండా 9 లక్షలు ఇచ్చినారే, మిగతా డబ్బులు ఏమి ఇచ్చినారు? 1.5 సంవత్సరం దాటింది గవర్నమెంట్, ఎందుకు ఇవ్వలేకపోయినారు? తర్వాత మా గవర్నమెంట్, అప్పటికి నేను ఎమ్మెల్సీని కాదు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కాదు, కేవలం మెంబర్గానే ఉన్నాను. జగన్మోహన్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ కావడం జరిగింది, తర్వాత ఎమ్మెల్సీ కావడం జరిగింది. మీకు క్లారిఫికేషన్ కోసం చెప్తా ఉన్నాను. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అకౌంట్ ఫండ్స్ తీయడానికి పోతే మున్సిపాలిటీలో ఏదైనా సరే ఒక గ్రాంటు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారంటే దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దేని కింద గ్రాంట్ చేసినారే? దాంట్లో ఒక 10 లక్షల రూపాయలు మీరు చెప్పినట్టు 9 లక్షల రూపాయలు శాంక్షన్ ఖర్చు అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ నుంచి డ్రా చేయడానికి ఉంటుంది. గ్రాంటే లేదు, ఎలా డ్రా చేయడానికి ఉంటుంది? 9 లక్షల రూపాయల మరమ్మతుల కోసం ఇచ్చినామని చెప్పేసి రాసినారు. మళ్ళీ ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినారని చెప్తారు? 1.5 సంవత్సరం 2 సంవత్సరాల దగ్గర దాదాపుగా మీరు గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు 50 లక్షల రూపాయలు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏ రకమైన గ్రాంట్ లేకుండా ఉండి మళ్ళీ ఇవ్వాలని చెప్తారు. విచిత్రంగా మాట్లాడతారు. మళ్ళా ఇంకో విషయం, రెండో విషయం, ఎమ్మెల్సీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? అప్పటి ముఖ్యమంత్రి, ఆయన గుర్తుపడతాడా?
జగన్మోహన్ రెడ్డి మైనార్టీ పక్షపాతి. నన్ను గుర్తించే మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్సీ చేసినాడు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్యానెల్ చైర్మన్ గా ఎన్నుకున్నాడు, అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ గా కూడా నన్ను ఎన్నుకున్నాడు. నంద్యాల మైనార్టీలకు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్, 13 మంది కౌన్సిలర్లు, ఒక మైనారిటీ అడ్వైజరు, ఒక ఎమ్మెల్సీ, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, ఇన్ని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్పుకుంటారే చంద్రబాబు నాయుడుతో సమానంగా రాజకీయ అనుభవం ఉంది అని. నంద్యాలలో ఒక్క మైనారిటీకి ఏం చేశారు మీరు? మీరు తప్ప ఒక్క మైనారిటీని డెవలప్ చేశారా? ఇది మీ రాజకీయ చతురత. మళ్ళీ మీరు మాట్లాడతారు. ఇంకో విషయం, ఇటువంటి ఆ పదం ఉచ్చరించడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. మీరు చెప్తారా? వయసులో పెద్దవాళ్ళు మీరు, నేను సమాధానం చెప్పగలను. అది మీ విఘ్నతకే వదిలివేస్తా ఉన్నాను. ఎప్పుడైనా సరే మేము పని చేయడానికి రెడీగా ఉంటాం. నమస్కారం. ఉద్దేశం ఏమంటే ట్యాక్సింగ్ నిషేధం. మన ఎమ్మెల్యే సార్ గారు చాలా సార్లు చెప్పారు, మన కేంద్రము ప్లస్ రాష్ట్రము ప్లస్ జిల్లాధికారులు ఉన్నధికారులు ప్లస్ అందరూ చేయడం ఏమంటే ప్లాస్టిక్ బంద్. ఎందుకు ప్లాస్టిక్ నిషేధించాలి అంటే మనకు ప్లాస్టిక్ నుంచి దోమలు ఈగలు అధికారులకు బాధ్యతలకు సురక్షిత పథకాలకు అందరూ కూడా పూర్తిగా అందుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి మన డోర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం చేసుకుంటూ, అదేవిధంగా మన కేతంచెర్ల మండల వివిధ శాఖ అధికారులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
మహిళామూర్తులకు, స్కూలు విద్యార్థులకు, అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వగ్నాంధ్ర కార్యక్రమంలో మన బేతంచెర్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ప్లాస్టిక్ ను నిషేధించాలి. ప్లాస్టిక్ వల్ల భూమిలో నీటి శాతం తగ్గిపోతుంది. భూమి యొక్క నీటి శాతం రాదు కాబట్టి ఈ ప్లాస్టిక్ లో తొందరగా ఇది కుళ్ళే శాతం తక్కువ కాబట్టి ఈ ప్లాస్టిక్ ని నిషేధించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, లేదంటే అనారోగ్య పాలవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా పారిశుద్ధ కార్యక్రమాలకే వారికి కూడా తెలియజేసే వాళ్ళు అవుతారు. వారందరూ ఈ యొక్క కార్యక్రమంలో పలుగురుకలై మనకు సేవ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ లో నైతికంగా వ్యక్తిగా ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఇది సహకారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా నేటి పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి చెట్లు నాటండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణ కాపాడాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు నమస్కారం. ఈరోజు స్వతంత్ర స్వచ్ఛంద ప్రోగ్రాంలో పనిచేస్తున్న అధికారులకు, రాజకీయాలకు, స్టూడెంట్స్ నిర్వహిస్తున్న సంఘాల ఇది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్య సమస్యలు చూసుకుంటారు. ఇందులో ఇతరులు కూడా సంచరించుకోవాలి. ఇది అందరూ ఆరోగ్య సమస్యల విషయమే. ఇక్కడి ప్రభుత్వం ఎన్నో ఓటు పెట్టి ఆలోచిస్తుంటే ఆకులు వాడటం లేదు. అందులో చోటు చేసుకొని అంత బయటకు వస్తారు. చాలా తప్పది. ఇక్కడికి మనం బయట మాట్లాడము రాజీ బాగుపడుతుంది. వ్యవసాయంతో భారతదేశ గతంలో సిగరెట్ తాగితే బయట హిమాచల్లో మీకంతా తెలుస్తుంది. చాలా మార్పు వచ్చింది. అదేవిధంగా ఎవరైతే పెట్టుకుంటే వడ్డీ పోతారో వాళ్ళ మీద పట్టుకొని వాళ్ళు జమ వస్తే తప్పకుండా కంట్రోల్ చేసిన ఉద్దేశం. అలాగే ప్లాస్టిక్ కూడా కంపల్సరీ మనం కంట్రోల్ వాడుకోడు. ముఖ్యంగా షాపులు మాత్రం కంప్లీట్ గా మేము ఇన్స్పెక్ట్ చేస్తాం. ఎక్కడ షాపులో ప్లాస్టిక్ మాత్రం తప్పకుండా చూడాలి. దానివల్ల పొలాలు ఎండిపోతున్నాయి, వర్షాలు పోతున్నాయి, తాగి ఎండిపోతుంది, కాళ్ళు ఎండిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ట్రై చేయాలి. ప్రోగ్రామ్ చేస్తే గవర్నమెంట్ కోర్టు పెట్టి ప్రోగ్రామ్ చేస్తుంది. దీంట్లో ఇంతకుముందు కాలంలో బ్యాగ్ ఉంది, ప్లాస్టిక్ బ్యాగ్ వేస్తారు, చెక్క వేస్తారు. దానిలో బ్యాగ్ అయిపోతుంది. ప్రభుత్వం ఎన్ని కోట్లు పెట్టా దాని లాభం అయిపోతుంది. దాని బ్యాగ్ అయిపోతుంది. హాస్పిటల్ పోతారు. ఇవన్నీ గుర్తించి తప్పకుండా మనం బుకింగ్ చేసుకోవాలి. మందిలో ఇంటి దగ్గర ప్లాస్టిక్ వాడకూడదు. తర్వాత కాలం చెత్తకూడదు. మనం రోజు సాయం చేయాలి, చేసుకోవాలి. ఎవరు కూడా బుకింగ్ చేసుకొని మనం ముందు పోతే మీ పిల్లలు పోసి మాత్రం కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ మాత్రం నేను మాత్రం డెఫినెట్ గా యాక్సెస్ కూడా ఎక్కడైనా ఇంట్లో కానీ మళ్ళీ ఒక్కసారి అందరు గట్టిగా జై స్వచ్ఛాంధ్ర, జై స్వర్ణాంధ్ర, స్వచ్ఛ బేతంచెర్ల. గౌరవనీయులు డోన్ శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సార్ గారు బేతంచెర్ల ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కాలేజ్ విద్యార్థులందరూ కూడా రావడం జరిగింది. జ్ఞాన సరస్వతి, పాండ్యం సిమెంట్స్ హై స్కూల్, రీడ్ జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ హై స్కూల్, రైతులందరూ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలా. మొబైల్ అంబులేటరీ క్లినిక్ అనే వెహికల్స్ ఉన్నాయి మనకు. దాంట్లో ఒక డాక్టర్ ఉంటారు, వెటనరీ అసిస్టెంట్ ఉంటారు, డ్రైవర్ ఉంటారు. కాబట్టి 1962 1962కు కాల్ చేసిన వెంటనే రైతు ముంగిటినే వచ్చి వాళ్ళు సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎమర్జెన్సీ అత్యవసర పశువులకు బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఈ నంబర్ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ విన్నపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 1962 ఈ నంబర్కి ఫోన్ చేస్తే మన గ్రామానికే వచ్చి అత్యవసర పరిస్థితులు అంటే పశువు బాగలేని పరిస్థితిలో ఉన్నటప్పుడు వెంటనే వచ్చి వాళ్ళు ఆ యొక్క ట్రీట్మెంట్ చేసి తర్వాత వైద్య సదుపాయం ఖచ్చితంగా కలిగిస్తారు.
కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మిగతాది ఏమన్నా ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటే మా సిబ్బంది ఉంటారు, వాళ్ళు ఫాలోఅప్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ ఈ యొక్క నంబర్ నోట్ చేసుకొని ఈ యొక్క సదుపాయాన్ని అందించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంబులెన్స్ వచ్చేసి మన డోన్లో ఉంటుంది, మా హాస్పిటల్లోనే వెటర్నరీ హాస్పిటల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాల్ చేసిన వెంటనే మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పశువులకు కానీ, తర్వాత గొర్రెలకు కానీ, మేకలకు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితిలో జబ్బు పడినప్పుడు దీనికి కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి మీ యొక్క గ్రామానికే వచ్చి మీ ముంగుటికే మీరు డోర్ స్టెప్ కూడా వచ్చి వాళ్ళు వైద్యం అందిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆ ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ వెహికల్లో మిగతా ఏమన్నా పశువులు కూడా బాగలేని పశువులు కూడా వాళ్ళు ఒక సైరన్ మాదిరి తెలుస్తుంది మనకు గ్రామానికి వచ్చినప్పుడు. మిగతా పశువులకు కూడా బాగాలేనప్పుడు వాళ్ళు వైద్య చికిత్సలు అందించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ మర్చిపోకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. आज जो है नंदियाल के अंदर हमारा शादी खाना, कुबरा शादी खाना जो है छोटा शादी खाना था। हमाम नून पल्ली के जितने वासी हैं, गरीब हजरात हैं, महल्ले के अंदर इधर उधर गलियों के अंदर जो है शादी करते हुए हम लोगों को दिक्कत महसूस होती थी। तो इन्हीं के हजरत से जो है 2002 में जनाब अलहाज एनएमडी फारूक साहब ने हमारे शादी खाने का इफ्तिताह किया और जो है हमको उस वक्त श्रीनाथ रेड्डी जो पब्लिक हेल्थ के जो है ये थे जिम्मेदार थे, उनसे जो है पैसे 7 लाख रुपया देकर शादी खाने का इफ्तिताह कार्रवाई शुरू की। तो लिहाजा मुख्तसर तौर पर जो है शादी खाना जो है खिदमत अंजाम देते हुए आया है। लेकिन मैं बड़ी खुशी के साथ, बड़े फख्र के साथ, बावाज बुलंद के साथ ये कहता हूँ कि हमारी शादी खाने के रूप रंग बदलने के लिए जनाब अलहाज एनएमडी फारूक साहब ने जो ही हुकूमत जो है आई है, इसी वक्त फौरन उन्होंने हमारे शादी खाने को 90 लाख रुपए सैंक्शन करते हुए एक मजबूत शादी खाना शहर नंदियाल के अंदर जो है एक ऐसा शादी खाना जो मशहूर शादी खाने के नाम होने के लिए सबकी सहूलत के लिए इन्होंने शादी खाने को अदा किया। इंशाअल्लाह शुरू भी हुआ, पहला जो है स्लैब भी हो गया है, दूसरा स्लैब भी जो है होने वाला है। इसलिए मैं हजरत से जो है दरखास्त करता हूँ कि ये 90 लाख नहीं बल्कि और भी जो है 60-70 लाख रुपए अगर आप जो है रिलीज करेंगे, आप चाहे तो जो है सीएम साहब को बोलकर आप चाहे तो सब कुछ कर सकते हैं। हम सब जो है आपके दिल का जो है शुक्रिया अदा करते हैं कि आप जो है उस शादी खाने को बेहतरीन शादी खाना बनाकर पूरी जो है नंदियाल के और हर समाज के लिए, चाहे मुसलमान क्यों ना हो, हिंदू भाई क्यों ना हो, सबके लिए हम जो है एक ऐसा शादी खाना जो है बनाना, आपका मैं जो है इस शादी खाना बनाने के लिए और जो है हमारे को अमाउंट रिलीज करने के लिए आपसे दरखास्त करते हुए, आपसे दिली दरखास्त करते हुए आप चाहता हूं कि आप जो है बराए मेहरबानी हमारे शादी खाने को तकमील फरमाए। మా ఇమాముల్ మోజల్లో మాకందరికి మా జీతాలు మీకు తెలుసు, గౌరవ వేతనం 10,000 5,000 మోతానికి ప్రకటించినారు. కానీ నంద్యాల వాసులు అందరూ చాలా మసీదులు ఉన్నాయి, వాళ్ళకందరి ఇంకో ఒక తూరి చూసి మీరు సహకరించి అన్ని మసీదులకు, కొన్ని మసీదులకే ఇచ్చారు, అన్ని మసీదులకు నంద్యాలకు ఇస్తే బాగుంటుందని మేము మీ ద్వారా మేము విన్నపము కోరుతున్నాము. మరి స్థానికంగా అడిగాడు ఆయన, మాకు మీరు ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలని, మీరు టిట్కో హౌస్ ఉండైపోతారా అంటే చెప్పండి. హౌస్ స్థలాలు ఇస్తే గతంలో మీరు ఏం చేశారో నాకు తెలుసు. మీరు చేరలే. అంజద్ బాషా ఉన్నాడు 2000 అయితే దాదాపు 25 సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి గారు కరీం భాయ్ గారు, రజాక్ భాయ్ గారు, మరహూం వాళ్ళు లేరు ఇప్పుడు, ఈ మహానుభావుడు ఇంకా టీచర్ రిటైర్డ్ అవుతున్నాడు. వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసి నన్ను పిలిచి మేము ఇమాలంటే తక్కువ సంఖ్యలో పేద ఇమాములు ఉన్నారు. ఇప్పుడు ఇన్ని మసీదులు లేవు, ఇంతమంది పేదవారు లేరు. ఆ రోజు ఇచ్చాము వీళ్ళకు, ఇన్నే ఎదురు ఉన్నాడు ఇచ్చాము. కానీ ఎవరు అటు చూడలే, ఏమనంటే అది దూరం ఉంది, అది కూలేమన్నా నేను ఇళ్ల పట్టాలు ఇస్తే నేను చెప్పకూడదు ఇక అదేమైపోతాయో. ఇల్లు కట్టుకుని ఇల్లు పోర్రా బాబు అంటే ప్రెస్లు కూడా పోవడంలే. చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తాను, టిట్కో హౌసులు ఉన్నాయి మీకు అందరికి ఇస్తా పోండి అంటే మాకు పట్టాలు ఇవ్వమంటారు. ఆ పట్టాలు ఇస్తామంటే మీకు తెలుస్తుంది, దాని గురించి చెప్పకూడదు. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్. ఇల్లు తీసుకోండి, తర్వాత పట్టాల సంగతి ఆలోచిద్దాం. అట్లనే నిందాల వల్ల దానికి చాలా నిన్న ఒక అమ్మాయి ఇచ్చింది, అన్న ఇళ్ల స్థలం అంటే నీళ్ళ స్థలం ఇస్తే టిట్కో పోవమంటే దూరం అవుతుందన్నా, మనం ఎట్లా రావాలి? దానికి నేను కారణం కాదు కదా. నీకు సొంత ఇల్లు ఉండాలా, నీకు ఇల్లు లేదు. నీకు ఇల్లు లేనప్పుడు యా ఊరు నీది అని చెప్తే ఏం చెప్తావు?
నా ఊరు అని చెప్తే ఏం చెప్తావు నువ్వు అంటే, నా ఊరు నిందాలంటే ఏముంది నీకు నిందాల్లో, కనీసం ఇల్లు కూడా లేదు కదా, అటు పోమంటే లేదు మాకు దూరం అయిపోతుంది అని. ఆ రకంగా పట్టణ వాసులు చాలా మంది ఇళ్ల స్థలాలు పడుతున్నారు. పొన్నాపురం కాలనీ తెలుసు మీకు, పొన్నాపురం కాలనీ పేరు బసవతారక నగర్. నామకరణం చేసి లైట్లు ఒకటే రోజు చేసి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిలిపించు సార్ ఒకటే రోజు మొత్తం కాలనీ అంతా లైట్లు వేయించా. వెంకటాచల నగర్ కానీ అక్కడ కానీ లైట్లు వేయించి రోడ్లు వేయించి అన్ని చేసిన తర్వాత మాకు దూరం అయిపోతుంది నూనెపల్లికి కూడా అని చెప్పారు. ఎంత దూరం ఉంది ఇప్పుడు, మామూలుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. చేరింటే పరిస్థితి వచ్చేది కాదు, వెళ్ళిపోయింది అది కూడా. కాబట్టి మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం. షాదీఖానా గురించి అడిగాడు. షాదీఖానా కాన్సెప్ట్ కూడా తెచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారే పునఃస్థాపన చేసి మొట్టమొదటి షాదీఖానా కర్నూలు వేశాం, మౌర్య హోటల్ ఎదురుగా. అప్పుడు మౌర్య హోటల్ లేదు. ఇప్పుడు 1986లో ఇక్కడ కానీ కడపలో కానీ వేసాం. మరి ఇక్కడ అక్కడ పరిస్థితి తెలుసు, ఇంతవరకు అడగాలే, తలలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆడ కాంప్లెక్స్ కట్టించేశాడు. కాబట్టి మళ్ళీ ఆయన అడుగుతున్నాడు. ఆయన మళ్ళా పాత ఆ స్థలం కూడా మేము ఇచ్చాము, కొనుక్కుంటే స్తోమత లేదు. ప్రభుత్వ స్థలాల్లోనే వీళ్ళు షాదీఖానాలు నిర్మించుకున్నారు. ఎక్కువ బాగా ముఖ్యమంత్రి గారి ఎదురు కూడా చెప్పా, మీకు షాదీఖానాలకంతా ప్రభుత్వ స్థలాల్లోనే ఉన్నాయి, ప్రభుత్వమే మీకు ఉచితంగా ఇచ్చి షాదీఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నంద్యాల షాదీఖానా ప్రభుత్వంది కాదా, కంప్యూటర్ సెంటర్ ఉండేది ప్రభుత్వంది కాదా. ఇప్పుడు ఇది ఈ షాదీఖానా కూడా అక్కడ మీకు అందరూ మార్చూరి వినేది, స్థానికులు మార్చూరి ఇళ్ల మధ్యలో వచ్చేసింది. కాబట్టి దరిద్రం ఎందుకు తీర్చేసి వీళ్ళకి ఇచ్చేసి రస్తా అడిగారు వాళ్ళు. రస్తా అడితే రస్తాకి ఇచ్చేసి మార్చిస్తే కొంత స్థలం మళ్ళీ ఇచ్చాం. ఎవరు భయపడిపోయేటోళ్ళు అక్కడ కాపురం ఉండాలంటే ఆ పరిస్థితి అది. షాదీఖానా ఏర్పాటు చేసాం. మరి అది శిథిలావస్థలు ఉంటే అద్భుతమైన షాదీఖానా కట్టాలంటే దానికి ఇప్పుడు ఇచ్చాం 31 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇంకా 30 లక్షల రూపాయలు ఎంపీ గారు చెప్పా, ఆమె కూడా ఇస్తా అని చెప్పింది. మిగతా డబ్బు ఇంకా 30 లక్షలు కావాలని నేను కూడా ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసి మంచి షాదీఖానా అందరికీ అందుబాటులో ఉండాలి. ఒక కులానికి ఒక మతానికి కాకుండా అందరూ కూడా నేను పెళ్లి చేసుకోవాలి. అందరికీ షాదీఖానా అంటే దాని పేరు షాదీఖానా. షాదీఖానా అంటే కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ హాల్ మెంట్ ఫర్ ఆల్. ఇప్పుడు ఎన్టీఆర్ షాదీఖానా ఉంది, మైనార్టీస్ కన్నా నాన్ మైనార్టీస్ పెళ్లిలో ఎక్కువ జరుగుతాయి. కాబట్టి దానికి కూడా ఇచ్చాడు ఆయన. అక్కడ చైర్మన్ గారు కూడా ప్రెసిడెంట్ దానికి కూడా 3వ అంతస్తు చేస్తా అని చెప్తే 3వ అంతస్తు కూడా అడిగాడు. 32 లక్షలు 40 లక్షలు అది కూడా త్వరితగతిన శాంక్షన్ చేస్తాం. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకోబోతున్నాం. జీవన స్రవంతిలో పోవాలా, మీరంతా మాతో కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం. పాపం వారిని చదువుకున్న వాళ్ళు చాలా మంది విద్యార్థులు బాగా మామూలుగా సోషల్ లైఫ్ లో ఉండే వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నారు. కానీ ఈ మతపరమైన విద్య నేర్చుకుని కనీసం ఏదో ఉద్యోగం దొరికి పని చేద్దామని అనుకున్నారు. అందులో భాగంగా చాలా మంది ఇమాములు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వారు కూడా ఈ రోజు డిఎస్సీలో పాస్ అయినారు. వాడమ్మాయి మాట్లాడింది, ఎట్లా మాట్లాడిందో అబ్జెక్ట్ చూశాడు. బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చింది అమ్మాయి. సార్ నాకు పిల్లలు ఉన్నారు, నా పెళ్లి అయిపోయింది, నా భవిష్యత్ ఏమి, నా పిల్లల భవిష్యత్ ఏమి, నా భవిష్యత్ ఏమి, నా పిల్లల భవిష్యత్ ఏమి అనేది ఆలోచన చేశారు. కానీ ఆ డిఎస్సీ మీరు ఏర్పాటు చేయడం వల్ల 1600 మంది పిల్లలు, 1600 చిల్లర 1600 చిల్లర పిల్లలు మన పిల్లలు మైనార్టీ పిల్లలు ముస్లిం పిల్లలు వచ్చారు. అవుట్ ఆఫ్ 16,000 చిల్లర 16,300 గాను 1600 పైకి మనం వచ్చారు. 10% గానీ ఎక్కువ వచ్చారు కదా మనం. నేను చెప్పా మన జనాభా ఉండేది 7.5%, 7.8%. జనాభాకు మించి అంటే చదువుకున్న వాళ్ళు అంతమంది ఉన్నారు కాబట్టి అందరికి కూడా అవకాశం రావాలా. మరి బాగా పిల్లలు ఉన్నాయి, తల్లి పిల్లలు కూడా మరి బాగా చదువుకొని వాళ్ళు ఈ రోజు వాళ్ళ కష్టాన్ని గుర్తించి, కుటుంబ కష్టాన్ని గుర్తించి డిఎస్సీ రాసి మళ్ళీ పాస్ అయ్యి ఈరోజు మంచి ఉద్యోగం సంపాదించుకొని ఈరోజు వారికి 75,000, 80,000, 90,000 జీతం వచ్చే పరిస్థితికి వచ్చారంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. మళ్ళా ముఖ్యమంత్రి గారు అన్నారు మళ్ళా డిఎస్పీ ఏర్పాటు చేస్తా అని చెప్పి లోకేష్ బాబు చెప్పారు. ఆ డిఎస్సీ కాదు రావడం మొట్టమొదటిసారిగా డిఎస్సీగా సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమిటి, సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6 లో తల్లికి వందనంలో గత ప్రభుత్వం 42,000, 43 లక్షలకు ఇస్తే మేము 67 లక్షల మందికి ఇచ్చాము. ఇప్పుడు అందులో కూడా మన పేద పిల్లలు ఎక్కువగా ఉన్నారు, వారికి అవకాశం దొరికింది. గ్యాస్ కూడా దొరికింది, బస్సులు మన పిల్లలు పోతున్నారు. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ మంచి కార్యక్రమాలు కూడా అందరితో పాటు మాకు సంఘం లభిస్తా ఉంది అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు మనం అభివృద్ధి చేస్తున్నాం. మనకి సేఫ్టీ సెక్యూరిటీ నేనుండా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది.
ఎంతకన్నా ఏ ముఖ్యమంత్రి చెప్తాడే? గతంలో ముఖ్యమంత్రి అసలు ఎవరిని చూశాడు? ఎవరిని చూడలే, ఎవరితో మాట్లాడలే, ఏం చేయలే. మసీదులకు ఇచ్చాం, ఇక్కడి సాక్ష్యాలు ఉన్నారు. ఈయనకే జీవులు ఇచ్చా అనుకున్నారు. 20-30 మసీదులకు ఒక్కొక్క మసీదు ఇది కాదు, మొత్తం మన జిల్లాలో ఐలూరు, చాబూలు, ఎన్ని ఊర్లు ఇచ్చారు నాకే తెలియదు. అన్ని ఊర్లకు ఇచ్చారు. నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నీలప్రసాద్ యాదవ్, లక్ష్మీప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్, బాలాజీ కాంప్లెక్స్, నంద్యాల. ఈరోజు 15/11/2020 తేదీన మా హాస్పిటల్ యొక్క 6వ సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి మిత్రులకు మరియు ప్రజలకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు 15/11/2025 తేదీన హాస్పిటల్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఉచితంగా ఓపీ చూడబడుతున్నది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మేము ఇక్కడ వైద్యము సంబంధించి గ్యాస్ ట్రబుల్ కి మరియు దానితో పాటు వాంతులు, విరేచనాలు గాని, కాన్స్టిపేషన్ గాని, ఆపరేషన్లకు సంబంధించి లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ, ఓపెన్ సర్జరీస్ కానీ, లేకుంటే లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చేయబడును. ముఖ్యంగా హెర్నియా, అపెండిక్స్, గాల్ బ్లాడర్ సర్జరీలు వంటివి, తర్వాత గర్భసంచి ఆపరేషన్లు కూడా చేయబడును. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించవలసిన కోరుచున్నాము. దీనికి సహకరించినటువంటి మా నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు వైద్య సిబ్బంది మరియు స్టాఫ్ నర్సులు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ ప్రజలందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా మా హాస్పిటల్కి సహాయ సహకారం అందించగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? చెప్పాలా, ఏదో ఒకటి చెప్పాలా. హెల్త్ బాగాలేదు సార్. ఎప్పటి నుంచి వాంతులు ఏమైనా అవుతున్నాయి? దగ్గు, ఆయాసం ఏమైనా? జ్వరం ఏమైనా? 1 వీక్ నుంచి ఏమైనా టాబ్లెట్స్ వేసుకున్నావా? మోషన్స్ అంతా బాగా వస్తున్నాయి. కడుపు నొప్పి ఎక్కడ ఎక్కువ ఉంటుంది? సరే, చూస్తాం సార్. అది ట్రీట్మెంట్ రాసిస్తా, స్కాన్ చేసేసి ట్రీట్మెంట్ రాసిస్తాను, చూద్దాం. సరిపోతుంది. ఏ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచి ఉందని చెప్పండి. మదన్న, ఏమైంది? ఎప్పటి నుంచి ఉంది? వాంతులు ఏమైనా అవుతున్నాయా? దగ్గు, ఆయాసం ఏమైనా ఉన్నాయా? జ్వరం ఏమైనా వస్తుందా? కడుపు నొప్పి ఎక్కువ ఏ సైడ్ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. బేదులు ఏమైనా అవుతున్నాయా? మోషన్ అంతా బాగానే వస్తుందా? చూస్తాను, నీకు మందులు రాసిస్తానన్నా, ఇవి వాడితే చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ లాగా అనిపిస్తుంది. గ్యాస్ సంబంధించిన మందులు రాసిస్తాను, వాడుకుంటాను. అందుకే అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. దీనికి ఉందంటే ఆపరేషన్ చేయాల్సి రాయం, గాల్ బ్లాడర్లో రాయం, పెద్ద రాయం ఉంది. దీనికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చూద్దాం, అన్నీ ఒకసారి చెక్ చేసుకొని నేను ఆపరేషన్ ప్లాన్ చేస్తాను.
వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. మంత్రి ఫరూక్ తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. స్వామి నాయక్ కూతురు వివాహానికి హాజరైన ఎన్ఎండి ఫయాజ్. బేతంచెర్లలో ఎమ్మెల్యే కోట్లకు స్వాగతం పలికిన విద్యార్థులు, పట్టణ వాసులు, అధికారులు. బేతంచెర్ల ప్లాస్టిక్ నిర్మూలన, పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి డోన్ ఎమ్మెల్యే కోట్ల. అత్యవసర పశు వైద్యం కోసం 1962 నంబర్ను సంప్రదించండి వెటర్నరీ ఏడీ నాగరాజు. సాయిబాబా నగర్లో ఉన్న కుబ్రా షాదీ ఖానాను అభివృద్ధి చేస్తాం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. మెగా డిఎస్సి 2025లో మైనారిటీ విద్యార్థులు టీచర్ పోస్టు సాధించడం చాలా గర్వకారణం మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో శ్రీలక్ష్మి ప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ 6 వార్షికోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం.